ఉద్ధవగీత ఎపిసోడ్ 2 గురుతత్వము అవధూత ప్రవచనం. శ్రీకృష్ణుని హితోపదేశం విన్న ఉద్ధవుడు, యోగీశ, నీ లీలలో అపారం, కానీ నా మనసులో ఇంకా కొన్ని సందేహాలున్నాయి. గురుతత్వం ఏది? నిజమైన గురువు లక్షణాలేమిటి అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు స్నేహపూర్వకంగా కానీ లోతైన తత్వం కలిగిన స్వరంతో, ఉద్ధవా, ఈ జగత్తులో ప్రతి జీవి విద్యను, జ్ఞానాన్ని తెలుసుకోవాలనే తపంలో ఉంటాడు. కానీ ఆ జ్ఞానం ఎవరి వద్ద నుండి పొందాలి, ఎవరు నిజమైన గురువు అని తెలుసుకోవాలంటే పూర్వం యదుమహారాజుకి అవధూత చెప్పినది విను. ఒకానొక సమయాన సర్వలక్షణ సంపన్నుడు, సర్వసంగ పరిత్యాగి అయిన, ఏ కోరికలు లేకుండా బాలునోలే నిశ్చింతగా సంచరిస్తున్న ఒక బ్రాహ్మణ అవధూతను యదుమహారాజు కలిశాడు. అప్పుడు యదుమహారాజు అవధూత అయిన బ్రాహ్మణుని పూజించి, బ్రాహ్మణోత్తమ, నీవు సర్వకర్మలను విసర్జించి గొప్ప విద్వాంసుడవైనా కానీ ఒక బాలునోలే ప్రవర్తిస్తూ గంగలో మునిగిన ఏనుగోలే ఎటువంటి తాపమును, విషయభోగములు లేకున్నను ఎంతో ఆనందంగా ఉన్నావు. ఇది ఎలా సాధ్యం అని వినయంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, నేను నా బుద్ధి ద్వారా ఎందరో గురువులను ఆశ్రయించి వారి వలన లభించిన జ్ఞానముతో ముక్తుడనయ్యాను. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడత, చేపము, పింగళ, అనువేశ్య, లకముకి పిట్ట, బాలుడు, కన్య, బాణమును చేయువాడు, సర్పము, సాలెపురుగు, సీతాకొకచిలుక, ఏనుగు, కాకి, తేనెతీగ, మట్టికుండ అను 24 మంది గురువులను కలిశాను. వారి ద్వారా పొందిన జ్ఞానముతో ఇలా ముక్తుడినయ్యాను. నేను ఈ గురువుల ద్వారా నేర్చుకున్న విషయములు విను అని ఈ విధంగా వివరించసాగాడు. మొదటిగా భూమిపై ఎన్ని బరువులు పడినా, ఎన్ని గాయాలు అయినా నిశ్శబ్దంగా భరిస్తుంది. అలాగే మనిషి జీవితంలో వచ్చే కష్టాలను ఓర్పుతో ఎదుర్కోవాలి అని గ్రహించాను. రెండవది గాలి ఎక్కడైనా వెళ్తుంది, కానీ ఎక్కడా చిక్కుకోదు. అలాగే మనిషి కూడా అనాసక్తంగా ఏ బంధనాలకు లొంగకుండా జీవించాలి అని గ్రహించాను. మూడవది ఆకాశం ఎప్పుడూ విశాలంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే మనసు కూడా నిర్మలంగా ఉండాలని గ్రహించాను. నాలుగవది నీరు ఎక్కడైనా సరే స్వచ్ఛంగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. మనిషి కూడా పాపం, ద్వేషం లేకుండా జీవించాలని తెలుసుకున్నాను. ఐదవది అగ్ని ఎవరికైనా సమానంగా వెలుగుతుంది. అలాగే నిజమైన జ్ఞాని అందరికీ సమానంగా జ్ఞానాన్ని పంచాలని గ్రహించాను. ఆరవది చంద్రుడు రోజుకో రూపంలో కనపడతాడు, కానీ అతని చరిత్ర మారదు. మన శరీరం మారినా మన ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అని గ్రహించాను. ఏడవది సూర్యుడు నీటిని ఆవిరి చేసి మళ్ళీ వర్షంగా కురిపిస్తాడు. అలాగే మనిషి జ్ఞానాన్ని పొందితే తిరిగి సమాజానికి అందించాలని గ్రహించాను. ఎనిమిదవది పావురం. ఒకసారి ఓ పావురం తన పిల్లల పట్ల అత్యధికమైన ప్రేమతో ఉండి మోసపోయింది. మితిమీరిన బంధాలు మనిషిని శాంతినివ్వవు అని తెలుసుకున్నాను. తొమ్మిదవది కొండచిలువ ఎప్పుడు తన ఆహారం కోసం ఆరాటపడదు. ఒకసారి తిన్నా ఎంతో కాలం ఆకలి లేకుండా జీవిస్తుంది. మనిషి కూడా అత్యాశ లేకుండా ఉండాలి అని గ్రహించాను. 10వది సముద్రం. అనేక నదులు వచ్చి సముద్రంలో కలిసినా సముద్రం పొంగదు. నదులు ఎండిపోయినా, తక్కువ జలం వచ్చి చేరినా సముద్రం మట్టం తగ్గదు. అది ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. అలాగే మనిషి కూడా సముద్రం వలె సంపదలు వచ్చినప్పుడు పొంగకుండా, అవి లేనప్పుడు కృంగకుండా నిశ్చలంగా ఉండాలి అని సముద్రం నుండి గ్రహించాను. 11వది మిడత అగ్నిచే ఆకర్షితమై ఆ అగ్ని వైపు వెళ్ళి అందులో పడి కాలిపోతుంది. అలాగే పురుషుడు కూడా వస్త్రాభరణాలతో అలంకరించుకున్న అందమైన స్త్రీలను చూసినప్పుడు వారిపై ఆకర్షితుడై ఇంద్రియ భోగంలో పడి అగ్నిలో పడిన మిడత వలె నశించును. అందుకని స్త్రీ వ్యామోహము కానీ మరే వ్యాహము కానీ ఉండకూడదని తెలుసుకున్నాను. 12వది చేప. జాలెర్వాడు గాలముకు గుచ్చిన ఎరయందు ఆసక్తి చూపి చేప గాలంలో పడి మరణిస్తుంది. అలాగే మనిషి ఇంద్రియ భోగాలకు లోబడి వాటి ఆసక్తిలో పూర్తిగా మునిగిపోతే తన ఆత్మ సాధనను కోల్పోతాడు. 13వది పింగళి అనే వేశ్య. పూర్వం వైదేహి దేశంలో పింగళి అనే ఒక వేశ్య ఉండేది. ఆమె తన అందంతో, అభినయంతో అనేక మందిని ఆకర్షిస్తూ డబ్బు సంపాదించేది. ఒకరోజు రాత్రి ఆమె ధనవంతుల కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఒక ధనకుడు వచ్చి తనను ఎంచుకుంటాడని ఆశతో, విపరీతమైన ఆతృతతో అతడి కోసం ఎదురుచూసింది. కానీ ఎవరూ రాలేదు. ఆమె హృదయం భయంతో, నిరాశతో నిండిపోయింది. అప్పుడే ఆమెలో ఒక పరివర్తన జరిగింది. ఆమె తన కర్మలు, ఆశలు, భోగాల పట్ల మోహం అన్నిటినీ గుర్తించి వాస్తవ జ్ఞానం పొందింది. రాజా, ఆ పింగళ వేశ్య నుండి
ఆశ పరమ దుఃఖమని, ఆశ లేకపోవడమే పరమ సుఖమని గ్రహించాను. 14వది లకుముకి పిట్ట. ఒక లకుముకి పిట్ట మాంసపు ముక్కని నోటిలో పెట్టుకొని ఉండగా ఆ ఆకలితో ఉన్న ఇతర పక్షులు దానిని చూసి దాడి చేయగా ఆ మాంసపు ముక్కని విడిచిపెట్టి వాటి నుండి బయటపడుతుంది. అలాగే మనిషి తనకిష్టమైన వాటిని అంటిపెట్టుకొని ఉన్నంత వరకు ఇతరులతో వైరం పొంచి ఉంటుందని, ఇష్టమైన వాటిని విడిచిపెట్టుట వలన భయం లేకుండా సుఖశాంతులు పొందుతాడని ఈ పిట్ట నుండి నేర్చుకున్నాను. 15వది బాలుడు. ఒక పసిబాలుడు ఎలా ఒంటి మీద బట్ట ఉందో లేదో పట్టించుకోకుండా, ఇంటి మీద ధ్యాస లేకుండా ఎలా ఆనందంగా తిరుగుతూ ఉంటాడో చూసి ఎటు అయిన వాడు మానవులకు అతీతంగా ఇల్లు, భార్య, పుత్రుల ధ్యాస లేకుండా నిత్యము ఆత్మసాధనలో ఆనందంగా ఉండాలో గ్రహించాను. 16వ గురువు కన్య. ఒకనాడు ఒక కన్య ఇంటికి తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరూ లేని సమయంలో పెళ్లివారు వచ్చారు. వారిని ఆమె స్వయంగా ఆహ్వానించి భోజనం కోసం వంటగదికి వెళ్ళి ధాన్యం దంచుతుంది. అప్పుడు ఆమె గాజులు గలగల అని శబ్దాలు చేస్తాయి. చప్పుడు వల్ల తనే ధాన్యం దంచుతుందని తెలిస్తే అవమానమని చేతికి ఒక గాజు ఉంచుకొని ధాన్యము దంచి అతిథులకు భోజనం పెడుతుంది. ప్రపంచ జ్ఞానం కోసం తిరుగుతున్న నేను ఆమెను చూసి ఎక్కువ మంది కలిసి ఉంటే వాదనలు, గొడవలు వస్తాయని, ఆఖరికి ఇద్దరు ఉన్న వాదనలు రాగలవని, అందుకని ప్రశాంతంగా ఉండాలంటే యోగి ఒంటరిగానే ఉండాలని గ్రహించాను. 17 బాణము చేయువాడు. బాణము తయారీలో ఉన్న కమ్మరి తన దృష్టి అంతా చేస్తున్న బాణంపై ఉండటం వలన పరిసరాలను మరిచి తన ముందు నుంచి వెళ్ళిన రాజును గమనించాడు. ఇది చూసిన నేను మనస్సును భగవంతునిపై లగ్నము చేస్తే ఇంద్రియాలను జయించి సత్వగుణము పెరిగి దాని ద్వారా రజస్తమో గుణములు నశించి వెంటనే సత్వగుణం కూడా నశించి సమాధి స్థితిని పొంది భగవంతుని చేరుకుంటానని తెలుసుకున్నాను. 18 సర్పము. సర్పము ఒకచోట ఉండకుండా జాగ్రత్తగా సంచరిస్తూ చీమల పుట్టను చేరి జీవిస్తూ ఉంటాయి. ఇవి గమనించిన నాకు సన్యాసి ఒకే ప్రదేశంలో ఉండకుండా జాగ్రత్తగా దేశాటన చేస్తూ గుళ్ళు, గుహల, సంత్రముల వంటి వాటిలో తలదాచుకుంటూ జీవించాలని గ్రహించాను. 19 సాలెపురుగు. సాలెపురుగు తన నోటి నుంచి తీసిన దారంతో పెద్ద గూడు నిర్మించి మళ్ళీ దానిని తనలోకి తీసుకుని మింగేస్తుంది. ఇది చూసిన నాకు సృష్టి, స్థితి, లయ కారకుడైన దేవదేవుడు తన ప్రకృతి ద్వారా సమస్త విశ్వమును సృష్టించి అది స్థిరంగా ఉండునట్లు చేసి తిరిగి దాన్ని తనలోకి లయం చేసుకొని అద్వితీయుడుగా ఉంటాడని తెలిసింది. 20 సీతాకొక చిలక. ఒకనాడు తుమ్మెద ఒక గొంగలి పురుగుని తెచ్చి తన గూటిలో బంధించింది. భయంతో నిండిన ఆ కీటకము నిత్యము ఆ తుమ్మెదపై ధ్యాస పెట్టి తుమ్మెదగా మారి బయటకు వచ్చింది. అది గమనించిన నేను ఒక వ్యక్తి ప్రేమతో కానీ, భయంతో కానీ, ద్వేషంతో కానీ దేనిపై ధ్యాస పెడతాడో ఆ రూపాన్నే పొందుతాడని తెలుసుకున్నాను. 21 ఏనుగు. వేటగాళ్ళు మగ ఏనుగు శబ్దాన్ని వినిపించి ఆడ ఏనుగును వశం చేసుకుంటారు. మనిషి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే అవి మాయలో పడతాయని గ్రహించాను. 22 కాకి. కాకి అన్నీ తింటుంది కానీ ఎప్పుడూ తృప్తి చెందదు. అలాగే మనిషి అధిక భోగాలు, ఇంద్రియాసక్తికి మనుషులను నాశనం చేస్తాయని గ్రహించాను. 23 తేనెటీగ. తేనెటీగ తేనెను సేకరిస్తూనే ఉంటుంది కానీ తాను దాన్ని పూర్తిగా ఆస్వాదించదు. అలాగే మనిషి కూడా జ్ఞానాన్ని సేకరించాలి కానీ ఆ జ్ఞానాన్ని చెడుగా వాడకూడదని గ్రహించాను. 24 మట్టి కుండ. కుండను తయారు చేసినప్పుడు అది గట్టి పరిమితులు కలిగి ఉంటుంది. అలాగే అది తన గుణాన్ని కోల్పోకుండా నీటిని భద్రపరుస్తుంది. మానవుడు తన జీవితంలో కూడా కొన్ని పరిమితులు స్వీకరించాలి. అవినీతి, అధిక ఆశ, అధిక అనురాగం మనసును దెబ్బతీస్తాయి. మానవుడు తన నియమాలు పాటించి నియంత్రణలో జీవించాలని గ్రహించాను. ఈ 24 గురువులే కాక నా శరీరం కూడా నా గురువే. ఈ శరీరము చావు పుట్టుకలకు కట్టుబడి అనేక వ్యాధులకు గురవుతూ చివరికి అగ్నికి కానీ, భూమికి కానీ, క్రిమి కీటకాలకు కానీ ఆహారమయ్యే ఈ శరీరము ఆత్మతత్వాన్ని కనుగొనేందుకు ఉపయోగపడిన ఇది నాది కాదు అనే నిజాన్ని అలవర్చుకున్నాను. ఈ శరీరం భార్య బిడ్డలకి, బంధుమిత్రులకి ధనాన్ని, పశు సంపదలు సంపాదించి వారికి ఆనందాన్నిచ్చి తన బీజాన్ని వేరొక శరీరంలో రూపుదిద్దుకునేలా చేసి మరణించే చెట్టు వంటిది. జీవితాంతం ఈ శరీరము వృక్షం వలె ఇతరుల కోసం పాటుపడాలని గ్రహించాను. అనేక మంది భార్యలతో కట్టుమిట్టాడే భర్తల పంచేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శ వలన సుఖముల వైపు అనేక విధాలుగా లాగుతూ ఉండే ఇంద్రియాలకు లోనైన వ్యక్తి వాటి ప్రభావంలో చిక్కుకొని కష్ట సుఖాలకు గురి అవుతాడు. అందుకని ఇంద్రియాల కోరికలకు గురి కాకుండా ఇంద్రియ నిగ్రహాన్ని అభ్యసించాలి. మానవ జన్మ దుర్లభమైనది, అనేక జన్మల తర్వాత లభిస్తున్నది.
ఇది శాశ్వతమైనది కాకపోయినా ఈ శరీరంతో సర్వశ్రేయస్కరమైన మోక్ష సాధన చేయవలను. ఇంద్రియ భోగము పశువులకు పక్షులకు కూడా లభించును, కానీ మోక్ష సాధన అవకాశం మానవులకు మాత్రమే లభించుచున్నది. ఈ గురువులన్నిటి నుండి గ్రహించిన వైరాగ్యం ఆత్మజ్ఞానములతో సంగత్వము అహంకారమును విడిచి భూమి మీద సంచరిస్తున్నాను అని ఈ విధంగా చెప్పి అవధూత బ్రాహ్మణుడు యదు మహారాజుతో తగు విధంగా సత్కరించబడి ప్రీతి చెందిన మనస్సుతో వచ్చిన విధంగానే వెళ్ళిపోయాడు. ఆ అవధూత ఉపదేశం పొందిన యదు మహారాజు సర్వసంగ విముక్తుడై సమత్వ భావనతో నిన్న మనసు కలిగిన వాడయ్యాడు అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశం చేస్తాడు.